అనుకుంటే డౌట్ ఏంటంటే అసలు ఎలా చదవాలి, ఎలా చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయని చాలా మంది స్టూడెంట్స్ డౌట్ ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. మీ వైపు నుంచి నాకు కావాల్సింది ఏంటంటే లైక్ చేయండి, మీరు ఏ క్లాస్ కమెంట్ చేయండి, అలానే మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ వైపు నుంచి నాకు కావాల్సింది. చదవాలనే ఇంట్రెస్ట్ రావాలి. మీకు చదవాలనే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? నిన్ను ఎవరైతే చదువుకు పనికి రావరా, నీకు అసలు చదివే రాదు అని ఎవరైతే చెప్పారో ఆ మాటలు గుర్తు తెచ్చుకో, నీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుంది. అలా నాకు ఎవరు చెప్పలేదు బ్రో, నన్ను ఎవరు అనలేదంటే మీ అమ్మ నాన్న పడే కష్టం గుర్తు పెట్టుకో. అప్పుడు నీకు ఇంట్రెస్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడుగుపోతే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదని అప్పుడు నేను ఇంకో సోర్స్ కూడా నీకు చెప్తాను. చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని చదువుతున్నప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎంతసేపు అయితే చదువుతున్నావో దాన్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ చదవాలి. నువ్వు ఫోన్కి ఎప్పుడైతే దూరంగా ఉంటావో నీకు ఆటోమేటిక్గా స్టడీ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. నువ్వు వన్స్ ఒక సబ్జెక్టు నీకు ఎంత లోపు అయితే నీకు ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ టైం వరకు నువ్వు చదివిన తర్వాత ఒక 10 minutes బ్రేక్ ఇవ్వాలి. ఆ తర్వాత నువ్వేం చేయాలి, మళ్ళీ అదే సబ్జెక్ట్ చదవకుండా వేరే సబ్జెక్ట్ చదవాలి. ఒకవేళ నువ్వు అదే సబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ చేయగలిగితే నీకు ఆ సబ్జెక్ట్ బోర్ కుట్టేసి ఇంకా స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు చదవబుద్ధి కావట్లేదని వెళ్ళిపోతుంటావు. సో అందుకని నువ్వేం చేయాలి, ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత 10 minutes బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే కీ పాయింట్స్ నువ్వు ఏదైతే నేర్చుకుంటున్నావో వాటి మీద ఇంట్రెస్ట్తో చదవడం వల్ల నీకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ చేయాలంటే నువ్వు ఫస్ట్ చదివేటప్పుడు నీ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకో. స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకోవాలంటే నువ్వు చదివేటప్పుడు కాన్సన్ట్రేట్గా చదువుతున్నప్పుడు ఏదైనా నోటిఫికేషన్ కానీ వచ్చింది అనుకోండి, మీరు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1 రీలే కదా అని చూస్తావు, తర్వాత స్క్రోల్ చేస్తావు, మళ్ళీ ఇంకో రీల్. అలా నీకు తెలియకుండా టైం అయిపోతూ ఉంటుంది. నువ్వు చదువుదామని ఒక 3 hours చదువుదామని టార్గెట్ పెట్టుకొని కూర్చున్న తర్వాత నువ్వు 3 hours కంటే ఒక 1 hour ఫోన్లోనే గడుపుతావు. నీకు తెలియకుండానే 1 hour మొత్తం వేస్ట్ చేస్తావు. సో నువ్వు ఏం చేయాలి, మెయిన్ మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకో. తర్వాత నువ్వు నేను చెప్పిన స్టెప్స్ అనేవి ఫాలో అవుతే నువ్వు బెటర్ అవుతావు. ఏదైతే చదివావో నీకు ఎంతవరకు అయితే వచ్చిందో అది మీ ఫ్రెండ్స్తో కానీ మీ కొలీగ్స్తో కానీ షేర్ చేయి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అరే నాకు ఈ డౌట్ చెప్పనన్న వెంటనే దాని గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. దాన్ని అలా చేయడం వల్ల నీకు ఏంటంటే యూజ్, నువ్వు ఏదైతే చదివావో అది ఇంకా బాగా గుర్తొస్తుంది నీకు. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకా నువ్వు చదివే పనే మళ్ళీ రివిజన్ చేసుకునే పని ఉండదు నువ్వు మీ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల. సో ఈ స్టెప్ అయితే మెయిన్, నువ్వు ఎంతవరకు అయితే నేర్చుకున్నావో అది కన్ఫామ్గా వేరే వాళ్ళకి షేర్ చేయడానికి చూడు. ఇప్పుడు చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత నువ్వు మెయిన్గా ఒక స్టెప్ చేయాలి. అదేంటంటే రివిజన్. నువ్వు ఎప్పుడైతే రివిజన్ చేస్తావో అది నీకు ఇంకా మర్చిపోయే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గిపోతాయి. సో నువ్వు ప్రిపరేషన్లో కూడా ఎప్పుడైతే రాస్తూ ప్రిపేర్ అవుతావో అది నీకు ఇంకా బాగా గుర్తుంటుంది. అలానే రివిజన్ ఎలా చేయాలంటే ఫస్ట్ నువ్వు ఈరోజు ఒక క్వశ్చన్ చదివావు, మళ్ళీ టుమారో ఏం చేస్తావు, నువ్వు టుమారో షెడ్యూల్ మొత్తం చదివిన తర్వాత ఈ రోజు కూడా నువ్వు రేపు రివిజన్ చేసావనుకో నీకు ఇంకా మర్చిపోయే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. నీకు బాగుంటుంది. బెస్ట్ ఆఫ్ లక్, బాగా ప్రిపేర్ అవ్వు. థ్యాంక్ యూ. యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని, మన సపోర్ట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీ ఫ్రెండ్స్లో ఉంటారు కదా ఎవరైతే నేను చదవడం రావట్లేదురా, ఎలా చదవాలో తెలియట్లేదని, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీరు ఏ క్లాస్లో కూడా కమెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి.